నెయ్యి లేదు. రాజమండ్రి నుంచి నెయ్యి రావాలి, ఆ నెయ్యి రాలేదు. ఎలా? ఆయనకు అనుమానం వచ్చింది, నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు, భోజనం ఎలా చేస్తారు? అందుకని ఆయన తిన్నగా గోదావరి ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళి 2 బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు. అమ్మ 2 బిందెలు నెయ్యి అప్పిప్పించు, నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు. అలాగేనంది గోదావరమ్మ. ఆయన ఇంటికి తెచ్చారు. తెచ్చి గోదావరి నీళ్లు కదండి, గోదావరి నీళ్లు కదండి, నెయ్యి ఏమిటండి అన్నారు. వడ్డన మొదలెట్టండ్రా అన్నారు. అన్నీ వడ్డించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్ధరిని ముంచారు. నెయ్యి అయిపోయింది 2. ఆ తర్వాత రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చింది. 2 నేతి బిందెలు పట్టుకెళ్ళి అమ్మ అప్పుచ్చుకున్నాను కదా పుచ్చుకోని ఇచ్చేశారు. గోదావరిలో కలిపేశారు. నేను అందుకే మీతో మనవి చేస్తున్నా, గోదావరి తల్లి పలుకుతుంది. ఎందరికో పలికింది ఆవిడ. ఆవిడ కడుపులో లక్ష్మీ నృసింహ స్వామిని పెట్టుకుంది. ఆవిడ కడుపులో ఇన్ని పెట్టుకుంది. గోదావరి ఎన్నో పర్యాయాలు మాట్లాడింది. ఆమె అధిష్టాన దేవత అంత కరుణార్ద్ర హృదయ. గౌతమ మహర్షి యొక్క తప ఫలం, పరమేశ్వరుని జటాజూటం నుంచి వచ్చినటువంటి